చంద్రబాబును గత ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓ మహానాయకుడిని జగన్ కక్షపూరితంగా నిర్బంధించారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసిన దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అవుతోంది. గత ఏడాది ఇదే రోజున ఆయన్ను నంద్యాలలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చి అక్కడి నుంచి తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు కోర్టు ఆదేశాల మేరకు. ప్రస్తుతం ఆ రోజును గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా మంత్రులు ఆ పార్టీ నాయకులందరూ కూడా గుర్తు చేసుకుని చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కావాలని గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన అరెస్ట్ చేసిందని అప్పుడే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అదే రోజును స్మరించుకుంటూ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్, కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారు. తర్వాత నిరూపించలేకపోయారు. ఏం చెప్తారు సార్? దౌర్జన్యంగా ఆ రోజున కర్నూలులో నంద్యాల జిల్లాలో ఆయన పర్యటన సందర్భంలో నంద్యాల నగరంలో బస్సులో నిద్రపోతున్నటువంటి వ్యక్తిని తలుపులు కొట్టి తలుపులు బాది బయటికి తీసుకొచ్చి అక్రమంగా అక్కడి నుంచి అరెస్ట్ చేసి బై రోడ్డు విజయవాడ వరకు తీసుకొచ్చి విజయవాడలో ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టించి రిమాండ్ విధించి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించారు. ఒక సాధారణ ఖైదీలాగా పెట్టించారు. ఆ రోజున ప్రతి ఒక్క తెలుగు బిడ్డ పార్టీలకు అతీతంగా కంటనీరు కార్చారు. ఇవాళ ఈ రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తిగా ఇన్ని బాధలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హృదయ విదారకంగా మరి రోధించినటువంటి సందర్భాలను మేము చూసాం. ఆ రోజున ఎవరిని బయటికి రానివ్వకుండా మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టిన పార్టీలకు అతీతంగా రోడ్లెక్కి నినదించినటువంటి ప్రజలు ఆ రోజున ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఆ గౌరవం దక్కుతుంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో దాదాపు 70 దేశాల్లో ఆయన కోసం రోడ్లెక్కి నినదించినటువంటి సందర్భాన్ని చూసాం. ఆయన సాధారణ ఖైదీగా లోపల నుండి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఆయన మరి అక్కడి నుంచి కూడా మాకు సందేశాలు ఇస్తూ రాష్ట్రాన్ని కాపాడుకోవడం గురించి మాత్రం ఆయన తపన పడ్డారు. అటువంటి నాయకుడిని మరి ఆ రకంగా కుట్రపూరితంగా చేశారని ప్రజలు గమనించి మొన్న ఎన్నికల్లో మరి ఆయనకి బ్రహ్మరథం పట్టి ఇవాళ 94% మ్యాండేట్ ఇచ్చి 175 స్థానాలకి 160 స్థానాలు గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకి పరిమితం చేశారంటే ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటో చూసాం. ఇదే బస్సులో ఇక్కడే ఉండి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ 74 సంవత్సరాల వయసులో మరి పడవల మీద మరి జేసీబీల మీద మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం చూస్తూ ఉంటే ప్రజలకి ఒక ధైర్యాన్ని కల్పించాలనేది ఆయన యొక్క పట్టుదల. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఆహారం కానీ నీళ్లు కానీ అన్నీ అందించాం. అదేవిధంగా రిలీఫ్ కూడా ఇవాళ వెంటనే అందించాలని చెప్పి దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సాధారణ స్థితికి 2-3 రోజుల్లో రాబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎన్ని కుట్రలు పనిన పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గుద్ది ఒక ప్రళయాన్ని సృష్టించాలన్న ప్రయత్నం చేస్తున్నా దాన్ని కూడా ఎదుర్కొంటున్నాం. బుడమేరు మీద కట్ట మొత్తం అమ్ముకున్న బుడమేరుని మళ్ళీ స్ట్రెంథన్ చేసి పడినటువంటి గళ్ళు పూడ్చి ఎంత పైన వాతావరణం సహకరించకపోయినా ఇవాళ అవన్నీ కూడా చేసుకుని ప్రజల్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో మరి యావత్ యంత్రాంగాన్ని పనిచేపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తారు. వైసీపీ కుట్రలను కూడా తిప్పికొడతాం, ఏదైతే కౌంటర్ వెయిట్లను ఢీకొని విధంగా చేసి బ్యారేజీకి ప్రమాదం సృష్టించాలనుకున్న దుర్మార్గులను ఎట్టి పరిస్థితి వదిలిపెట్టమని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి.